ఇచ్చిన దైవజనులకు, అలాగే కమిటీ వారికి, సంఘ పెద్దలకు, కార్యవర్గానికి అందరూ తెలిసిన మొహాలే కనపడుతుంది ఇక్కడ. దైవజనులు వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం మీతో కలిసి ఉండటం. నాకు ఆనందం, మీకు కూడా ఆనందం వల్లే తెలియదు కానీ, ఎందుకంటే ఈ భూమి మీద నేను అభిమానించే ఒకే ఒక నాయకుడు లివింగ్స్టన్ గారు. వారు పిల్లల మీరు, అందుకే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఆత్మీయంగా ఎదగాలని ఎంతో ఆశపడుతున్నాను. మీరు మంచి ప్రార్థన పరులు కావాలని ఎంతో ఆశపడుతున్నాను. లివింగ్స్టన్ గారితో తిరిగాను, లివింగ్స్టన్ గారితో పడుకున్నాను, లివింగ్స్టన్ గారితో తిన్నాను, లివింగ్స్టన్ గారితో ప్రార్థన చేశాను. కాబట్టి మీరు కూడా ఆ అనుభవంలోకి రావాలి. ప్రార్థన గురించిన నీకు దేవుడు కృపించాడయ్యా, నువ్వు కూడా మరి ప్రపంచ స్థాయి పరిచర్య ప్రారంభించు అని వారు ఇచ్చిన ఆలోచనలతో నేను వచ్చినప్పుడు పుస్తక క్లబ్ ఏర్పాటు చేసి వారి ద్వారా నేను ప్రారంభించాను. మరి అలాగే ఇప్పుడు వచ్చింది దేనికంటే, ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు వచ్చినాయి. ఒక 50 లక్షలు ఒక కాన్ఫరెన్స్కి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని అది మీకు తెలియజేద్దాం. ఫ్రీ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ట్రిప్కి 100 మంది నేనే వేరే దేశాన్ని తీసుకెళ్ళి ఫ్లైట్ ఖర్చులు రేపు మొన్న లాస్ట్ టైం థాయిలాండ్ ఒక 120 మందిని తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళకి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, అప్ అండ్ డౌన్ భూమి మీద ఎవరు చేయని పని అది. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఖర్చులు, 5 స్టార్ హోటల్, భోజనం మొత్తం నేనే పెట్టుకున్నాను. నాకు 60 లక్షలు ఖర్చు అయ్యాయి. నాకు దేవుడు ఇచ్చాడు, ఇస్తున్నాడు. నేను అదే చెబుతుంది. నాకు డబ్బులు వచ్చినది మీకు కూడా ఆ సంతోషం చూద్దామని వచ్చాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని వచ్చాను. కాబట్టి మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కండి. 2 ఇయర్స్ తర్వాత నేను, ఎందుకంటే మీకంటే ముందు ఉంటారు సీనియర్లు, వాళ్ళు తీసుకెళ్తాం. రేపు మళ్ళీ ఇక్కడ నేను ఆగిపోయింది, ఎట్లా వెళ్ళిపోవాలి. వచ్చే 23వ తారీఖు నుంచి నాకు థాయిలాండ్ 110 మందిని తీసుకెళ్ళాను. అందరికి నేనే ఫోన్లో టికెట్లు బుక్ చేసి 110 మందికి అప్ అండ్ డౌన్ టికెట్స్. దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయాలి, అది లివింగ్స్టన్ గారు నేర్పారు. నన్ను ఎంతో ప్రభావితం చేశారు. వారు అనేక విషయాలు చెప్పారు, నా పర్సనల్గా కొన్ని బోధించారు. కాబట్టి వాటిని నేను ఇప్పుడు ప్రపంచంలో ఇక దూసుకెళ్ళాలి. 195 దేశాలు, ఎవరు ఇష్టం వచ్చినా నన్ను ఎవరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా నేను వెళ్తున్నాను. లేకపోతే రండి లేతలేదు అనే కాన్సెప్ట్తో నేను వెళ్తున్నాను. వెనక తిరిగి మిల్కా సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు ఇండియాలో. మిల్కా సింగ్ తెలుసండి, రన్నర్. పిటి ఉష కంటే సీనియర్ ఆయన, అంత బాగా పరిగెత్తాడు. ఆయనకే గోల్డ్ మెడల్ పద్దాకు వస్తూ ఉంటే ఒకసారి ఇంటర్నేషనల్ అథ్లెటిక్లో పరుగులు పోటీలు పెట్టారు. అందరూ అనుకున్నాడు ఈయన ఉంటే ఈయన వచ్చేస్తాడే ఫస్ట్ అనుకున్నారు. వస్తున్నారు, సరే వచ్చేసాడు. అందరికంటే ఈయన ముందు వస్తా వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి వెనక యాస్ తీసుకొచ్చే వారికి వెనకాలోడు ఫస్ట్కి వెళ్ళిపోయాడు, ఆడ వెనకాలోడు సెకండ్కి వెళ్ళిపోయాడు, ఈయన థర్డ్కి వెళ్ళిపోయాడు. ఈ మైకులు పట్టుకున్న వాళ్ళు ఉంటారు విలేకరులో, అందరూ ఫస్ట్ వచ్చిన పట్టుకోకుండా ఈ దగ్గర పరిగెత్తి సార్ ఎందుకు వెనక తిరిగి చూశారు సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి, మిగతా వాళ్ళు నాకంటే ఎంత దూరంలో ఉండాలో చూద్దామని తిరిగాను. తర్వాత వీడియోలు చూసుకోవచ్చు కదా, ఆడ తిరగాల్సిన అవసరమా? ఒక మిస్టేక్. ఈ పరుగు పందెం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో మీరు వచ్చింది పరిగెత్తడానికి వచ్చారు. దేవుని ఉద్దేశం పౌలు అంటాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ పరుగు పందెంలో వెనకది చూడదు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకంటే నేను మంచిగా వాక్యంలో ఉన్నాను, నీకంటే ముందు సీనియర్లు ఉండాలి, వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. వెనకాల ఓవర్కమ్ చేసావు, వాళ్ళు పట్టుకోవద్దు. మనము ముందుకెళ్దాం, మనకంటే పెద్దలు ముందు పరిగెత్తిన ఉండాలి, వారిని ఓవర్కమ్ చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం? రీజన్ ఏంటి? దాని ప్రధాన కారణాలు కొన్ని 3 పాయింట్లు నేను చూస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో నా గురి 195 దేశాలు. 195 దేశాల్లో నేను పరిగెత్తాలి. అందుకే దేవుడు నా 3 పాయింట్లు చెప్పాడు.
ఇందులో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ఈ ఈ కనుక నువ్వు చేస్తేనే నువ్వు పరిగెత్తుతావు, లేకపోతే నీ వల్ల కాదన్నాడు. అందుకే నేను ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా. అదే మీకు చెబుతున్నా, మీరు కూడా పరిగెత్తాలని. మీరు కూడా కదలకుండా కూర్చోడానికి కాదు పిలిచింది, కదలకుండా ఉండటానికి కాదు దేవుడు మనం పిలిచింది. దేవుని ఉద్దేశాలు ప్రపంచంలో జరిగించాలి, దేవుని కోసం మనం పరిగెత్తాలి. వెనకున్నవన్నీ మరచి. దేవుని బిడ్డలారా గమనించండి. ఫస్ట్ పాయింట్, పరిగెత్తేవాడు ఎప్పుడు చూశారు కదా, పరిగెత్తేవాడి మీద ఒక్కొక్క సిమెంట్ బస్తా వేడి పరిగెత్తాడా? పరిగెత్తే వ్యక్తి మీద ఏ విధమైన భారం ఉండకూడదు, చింతలు ఉండకూడదు. ఆ చింతలు నిన్ను పరిగెత్తకుండా చేస్తాయి, ఆ వేదనలు నిన్ను పరిగెత్తకుండా చేస్తాయి, ఆ బాధలు నిన్ను పరిగెత్తకుండా చేస్తాయి. చాలా మంది దేవుడు నమ్ముకున్నారు, పరిగెత్తట్లేదు. ఏంది ఆడయ్యాడు కాడు ఇది ఈ లిస్టు చెబుతారు. ఇక దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పరిగెత్తాలంటే మొట్టమొదటిగా మనము మన మీద ఉన్న బరువుని తీసేసుకోవాలి. కొత్త బరువులు పెట్టుకోకూడదు. ఇంకా కొత్త బరువులు అవి పరిగెత్తకుండా చేస్తాయి. కాబట్టి మరి మీరందరూ దేవుని ఉద్దేశాలు జరిగించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి పరిగెత్తాలి, పరిగెత్తేటట్టు చేయాలి. బైబిల్లో దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు, పాపుల మార్గమున నిలవద్దు అన్నాడు, అపహాసులు కూడా కూర్చోండొద్దు అన్నాడు. ఇక నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఇంకేం చేయాలి? పరిగెత్తాలి. ఇంక అది ఒకటే ఉంది ఆప్షన్. కాబట్టి మనము మన జీవితంలో మరి దేవుని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. పరిగెత్తాడు. ఈ పరిగెత్తేటప్పుడు అండి చాలా అవమానాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. మా స్కూల్లో పరుగు పందాలు పెట్టాడు. పరుగు పందాలు పెడితే రెడీ 1 2 3 అనగా పరిగెత్తుంటే పక్కనుండి ఒకడు అన్నాడు, అరే ఆడు అచ్చం గాడిదలాగా పరిగెత్తున్నాడు అన్నాడు. ఆడగారి పాపం వచ్చి పరిగెత్తడానికి సీటు కొట్టాడు. తర్వాత కొట్టవచ్చు కదా, ముందు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ముందు పరిగెత్తే నువ్వు తర్వాత వచ్చి కొట్టే అవసరం, ఈడాడు పోతాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పరిగెత్తాలంటే మళ్ళీ రావాలంటే సంవత్సరం పడుతుంది. అవమానాలు, రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇవన్నీ పరిగెత్తకుండా ఆపు చేయాలి. పరిగెత్తకుండా నిన్ను ఆపేయి. నేను చెబుతున్నాను, దెయ్యానికి ఇష్టం లేదు నువ్వు పరిగెత్తడం, సైతానికి ఇష్టం లేదు నువ్వు పరిగెత్తడం. అందుకే వాడు ఏం చేస్తాడు, రకరకాలుగా నెంబర్ 1 నీ మీద భారం వేస్తాడు, బరువు పెడతాడు, పక్క నుండి రాళ్ళు వేస్తూ ఉంటాడు, పక్క నుండి రకరకాల ఇబ్బందులు పెడతాడు సైతాన్, నిన్ను పరిగెత్తకుండా చేస్తాడు. సో అందుకే ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు పరిగెత్తుతున్నారా లేక మామూలుగా ఉన్నారా? మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అపవాది మన జీవితంలో మనలను పరిగెత్తకుండా చేసి మన జీవితాల్ని చిన్నప్పుడు ఒక కథ ఉండేదండి. నేను చిన్నతనంలో ఒక పిల్లి లండన్ వెళ్ళింది, ఎలిజబెత్ రాణిని చూద్దామని లండన్ వెళ్ళింది. దాని పరుగు మంచిదే, ఒక ఉద్దేశంతో వెళ్ళింది, ఒక ఉద్దేశంతో పరిగెత్తుతుంది. లండన్లో వెళ్ళిన తర్వాత పొలాల్లో కూడా వెళ్తుంటే ఇక ఎలిజబెత్ రాణి కాసేపులో ఎలిజబెత్ రాణి ఇంటికి వెళ్ళింది. పిల్లి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక తెల్ల ఎలుగు కనపడింది దానికి. అరే నేను ఇండియా దేశం నుంచి వస్తున్నాను, అక్కడ నల్ల ఎలుకలు ఉన్నాయి, ఆ టేస్ట్ నాకు తెలుసు, ఏడకు వచ్చే తెల్ల ఎలుక ఉంది, అసలు దీని టేస్ట్ అంటే ఒకసారి చూద్దామని చెప్పి ఆ వచ్చిన ఉద్దేశం మర్చిపోయి దీనప్పుడు పరిగెత్తి ఇది అటు ఇటు తిరిగి మొత్తానికి సాయంకాలం అంతా పొద్దు అంతా పోయింది. అది కనపడకుండా పోయింది. అటు ఎలిజబెత్ రాణి ఇల్లాడో నేను మర్చిపోయింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే మన పరుగుకి ఆటంకాలు అనేకమైనవి వస్తాయి. ఏమండి, సైతాన్ అనేవాడు ఉన్నాడు ప్రపంచంలో. సైతాన్ని నువ్వు పరిగెత్తకుండా 3 రకాలుగా శోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. నీ శోధనలో ఈ 3 పాయింట్లు చెబుతాను నేను. ఒక్కసారి మీరు వీటిని గెలిస్తేనే పరిగెత్తగలరు, గెలవకపోతే మీరు ఏం చేయలేరు. అంతే, మీరు యువర్ ఫెయిల్యూర్ పర్సన్. అంటే లైఫ్లో మనం నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంతే, అందులో డౌట్ లేదు. దేవుడు మనల్ని గెలవటానికి పెట్టాడు, దేవుడు మనల్ని గెలిపించడానికి ఆయన మరణించాడు. యేసు ప్రభు ప్రేమ మనల్ని బైబిల్ రోమపత్రిక చెబుతుంది, ఆయన మనల్ని గెలిపించడానికి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు మనకి ఇచ్చాడు. మనం విజయం సాధించాలి, అది మీరు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, అపవాది పరిగెత్తకుండా చేసి
మొదటి పాయింట్ ఏంటంటే ఏం చేస్తాడంటే, బాగా వినండి, ఒక అతనికి దెయ్యం పట్టినట్టు ఉండకుండా ఏం చేసాడు తెలుసా? ఆడు సమాధుల్లోకి వెళ్ళాడు. మనుషులు ఆయన చూసి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి బంధిస్తున్నారు. ఆడేం చేశాడంటే సంఖ్యలు తెప్పి పక్కన పడేశాడు. ఏమంటే దెయ్యం పడితే పట్టొచ్చు, సంఖ్యలు ఎందుకు తెంపాడండి? ఎప్పుడైనా ఆలోచించారు మీరు ఈ విషయం? సంఖ్యలు తెంపాడు, చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి బంధిస్తే తెంపి అవతలేశాడు. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి భోజనం చేస్తుంటే ఒక ఆమె దెయ్యం పడి, నేను ఆ మీటింగ్లో దెయ్యాలు పడతా ఉంటే పోతాను, పెద్ద డిస్టర్బ్ చేస్తాయి మీటింగ్లకి, ఏదో చేస్తా ఉంటాయి. ఈ కూడా దెయ్యం పట్టింది. ఆయన వేరే దేశం నుంచి ఒక మొక్క తెచ్చుకున్నాడు, వేరే దేశం నుంచి. అది చెట్టు ఎంత లావు అయింది. ఆ చెట్టు దగ్గర ఈ కూర్చోండి, దెయ్యం పెట్టారు. నన్ను బయటకు పిలిచాడు. పాస్టర్ గారు ప్రార్థన చేద్దారు నన్ను బయటకు పిలిచారు. నన్ను చూసి ఎంత ఊరికెట్ట అన్నాను సింపుల్గా. ఆ చెట్టు ఇరిగిపోయి, ఆ పాస్టర్ గారికి దెయ్యం పెట్టినది బాధపడలేదు, కానీ చెట్టు ఇరిగిపోయినది బాధపడుతున్నాడు. ఈ సైతాను, నేను వేరే దేశం నుంచి చెట్టు తెచ్చుకున్నానండి, అది ఇరిసేసింది సైతాన్ని బాధపడతాను. ఏమండి దెయ్యం పడితే పట్టదు, చెట్టు ఎందుకు కొట్టింది? దెయ్యం పడితే పట్టదు. సంఖ్యలు ఏం తిప్పేశాడు? నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు, నేను తెలిపాను. దాని అర్థం ఏంటి? నీకంటే నేను బలమైన వాడిని, నా జోలికి రావద్దు. ఇది ప్రపంచంలో శత్రువు ఇచ్చే వారిని. ప్రపంచంలో దెయ్యం బలం పెరిగిపోయిందండి. ఒక ఆయన అంటాడు, ఎందుకు సార్ వాక్యం చెబుతారా? ఏందన్న ప్రపంచంలో జనాభా ఎంతమంది అన్నాడు? 750 కోట్ల మంది. యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? 300 కోట్ల మంది. దెయ్యం హ్యాండ్ ఎంతమంది అన్నారు? 450 కోట్ల మంది. మెజారిటీ ఎవరిది అన్నాడు? దెయ్యంది. ప్రపంచం ఎవరిది అన్నాడు? దేవుడిది. మెజారిటీ ఎవరిది? దెయ్యాన్ని. ఏం చేస్తున్నాడు మీ దేవుడు అన్నాడు. అరే ప్రపంచంలో దెయ్యం మెజారిటీ తెలుసా మీకు? అందుకే నేను చెబుతున్నాను, అపవాది బలం వాడు చూపిస్తున్నాడు. ఎందుకు? ఏమండి దెయ్యమే తన బలాన్ని చూపిస్తున్నప్పుడు దేవుని ప్రజలు ఎందుకు తమ బలాన్ని చూపించలేకపోతున్నారు? చర్చికి వచ్చేవాళ్ళు దేవుని బలాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎలా చూపించాలి? టీవీలో యాడ్ వచ్చింది, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై చేసాలు అయిన దెయ్యం బాధ. బైబిల్ చెబుతుంది నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదై ఉండును. ప్రార్థన ద్వారా నీ బలాన్ని చూపించాలి. ప్రార్థన ద్వారా ఈ ప్రపంచంలో మన బలాన్ని చూపించాలి. యెహోషువ ప్రార్థించగా ఏం జరిగిందండి? చెబుతాం కానీ అసలు సూర్యుడు ఆగిపోతున్నాడో తెలుసా మీకు? అసలు ఎంత కష్టమో తెలుసా? సూర్యుడు ఆగిపోతున్నాడంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు గంటకు 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది, ట్రైను గంటకు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది, ప్లేను గంటకు 1000 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. భూమి టైం ఎంత అయింది? ఎవరైనా టైం చెప్పండి. టైం ఎంత అయిందండి? ఎవరన్నా 8 ఎవరు చెప్పారు? 8:20 అని అయ్యారు మీరా? మీ టైం కరెక్టేనా? ఎలా తెలుసు కరెక్ట్ అని? అసలు ఆ టైం కరెక్ట్ అని గ్యారెంటీ ఏంది? అప్పుడు అంటారు మీరు మాది టీవీ టైం అంటారు కదా. ఇదంతా అదేగా, టీవీలు టకటకట వాసింది. టీవీ టైం కరెక్ట్ అని గ్యారెంటీ ఏంది? అసలు ఈ టైం అంటే ఏర్పడుతుంది తెలుసా మీకు? అమెరికాలో న్యూయార్క్లో పెద్ద అబ్జర్వేషన్ సెంటర్ ఉంటుంది. అవి పరికరాలను ఉపయోగించి భూమి మీద దృష్టి పెట్టి భూమి తిరిగే విధానాన్ని బట్టి ప్రపంచానికి టైం వస్తుంది. వీళ్ళందరూ అడవి తిప్పుకుంటారు. భూమి తిరిగే విధానాన్ని బట్టి భూమి గంటకు 60,000 కిలోమీటర్ స్పీడ్ తిరుగుతుంది. సూర్యుడు గంటకు 1,20,000 కిలోమీటర్ స్పీడ్ తిరుగుతున్నాడు. నక్షత్రం గంటకు 4,00,000 కిలో. ఇది ప్రపంచంలో తిరిగే సెక్షన్. అరే 60 కిలోమీటర్లు తిరుగుతున్న ఆర్టీసీ బస్సు ఆగాలంటే 5 నిమిషాల ముందు చెప్పాలి, సార్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపండి. ఒకేసారి ఆగిద్దా? ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, సీట్లు ఎక్కడ లేకపోతే వెనకాల కూర్చోపోమన్నాడు. లాస్ట్ సీట్ వచ్చింది. వెళ్తున్నాడు, హైదరాబాద్ ఎంటర్ అయింది. ఆ డివైడర్ మీద గేదె ఒకటి మేస్తుంది. దానికి కాలు జారి రోడ్డు మీద పడింది. కరెక్ట్గా మేము ప్రయాణం చేస్తున్నాం, రోడ్లో బస్సు ఎదురుగా పడింది. సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ అయితే వెనకాల లాస్ట్ సీట్లో ఉండే నేను పరిగెత్తుకుంటూ వచ్చి టీవీ గుర్తుకున్నా. యువతలు ఉంటాడు, అవతల పడ్డాడు, యువతలు ఇటు పడ్డాడు. గందరగోళం అయిపోయింది. 60 కిలోమీటర్ స్పీడ్ తిరుగుతున్న బస్సు ఒక్కసారి ఆగిపోతే ఎంత గందరగోళం అయిపోతే, 1,20,000 కిలోమీటర్ స్పీడ్ తిరుగుతున్న సూర్యుడు ఒక్కసారి అయిపోతే ఎంత గందరగోళం అయింది తెలుసు ప్రపంచంలో. అయినా యెహోషువ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ద్వారా మనము మన బలాన్ని తెలియచేయాలి. గుర్తుపెట్టుకోండి,
దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు ఎదురొచ్చాడు ఈ దెయ్యం బయటలోకి, అప్పుడు యేసు ప్రభు ఈ దెయ్యాలంటున్నాయి, ప్రభువా ప్రభువా మమ్మల్ని పందుల్లో పంపించనాలి. సరిపో వెళ్ళి పంపించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసు వాటికి సెలవు ఇయ్యగా ఆ పందులు పరిగెత్తుతున్నాయి పరిగెత్తి సముద్రంలోకి పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరి తిరక. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, అందరూ చెప్పండి. దెయ్యాలు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయి, పందులు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళి సముద్రం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పందులకు సముద్రంలోకి పరిగెత్తాలని ఇష్టమేనా? దెయ్యం చేసే ఫస్ట్ పాయింట్, ఇష్టము లేని జీవితం మనకిస్తాడు. ఇష్టము లేని జీవితం బాగా గుర్తుపెట్టండి. చాలా మంది లైఫ్ ఎలా ఉందంటే, ఇష్టము లేని ఫస్ట్ వాడు చేసే పని ఏంటంటే, నీకు ఎప్పుడైతే లైఫ్ ఇష్టం లేకుండా ఉంటావో నువ్వు పరిగెత్తలేవు. గుర్తుపెట్టి, నువ్వు ఎప్పుడైతే ఇష్టం లేని జీవితం కలిగి ఉంటావు, పద్దాకా వాళ్ళ తిట్టుకుంటా ఉంటారు, ఈ జీవితం పాడగా ఎందుకు వచ్చింది ఈ జీవితం తలగాని, ఇష్టం లేదు లైఫ్, ఇష్టం లేని జీవితము జీవిస్తున్నావంటే సైతాన్ ప్లాన్లో నువ్వు చిక్కావు. ఇష్టం లేని జీవితం సైతాన్ ఇస్తాడు, ఇష్టమైన జీవితం యేసు ప్రభువు ఇస్తాడు. ఇష్టం లేని నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు జరిగిస్తాడు. నీకు ఇష్టమైన లైఫ్ దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఇష్టం లేని లైఫ్ సైతాన్ ఇస్తాడు. సో మీకేముందో, మీరు ఏమనుభవిస్తున్నారో, మీకు ఎప్పుడైతే ఇష్టం లేని లైఫ్ వచ్చిందో మీరు పరిగెత్తలేరు. కాబట్టి ఫస్ట్ పాయింట్, అపవాది ఇచ్చే మొదటి పాయింట్ ఏంటంటే, ఇష్టం లేని జీవితం. మీ ప్రాబ్లమ్స్, మీ పరిస్థితులు ఏమంటే చచ్చిపోయే వరకు వస్తాయండి ప్రాబ్లమ్స్. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఎవరికి లేవు, ప్రతి ఒక్కరికి ఉంటాయి భూమి మీద. కానీ ప్రాబ్లమ్స్ ఉండటం పెద్ద విషయం కాదు, చచ్చిపోయే వరకు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో దేవుని శక్తి చేత వాటిని అధిగమించారు భక్తులు. బైబిల్లో అందరికి వచ్చినాయి ప్రాబ్లమ్స్. బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు. రెండు ఇళ్ళ మీద తుఫాను వచ్చింది, ఇద్దరి మీద తుఫాను వచ్చింది. కానీ దేవుల్లో ఉంటే, దేవుని బలము చేత, ప్రార్థన బలము చేత నీవు నీ యొక్క సమస్యను అధిగమించగలవు. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం అంటే, అపవాది ఏం చేస్తాడంటే ఇష్టము లేని జీవితం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇష్టం లేకుండా బ్రతకటం, ఇష్టం లేకుండా జీవించటం, సంతోషం లేని జీవితం. దయచేసి ఇటువంటి జీవితం మీలో ఎవరికైనా ఉంటే మీరు దేవుని కోసం ఏ పని చేయలేరండి, దేవుని ఉద్దేశాలు జరిగించలేరండి, దేవుని కొరకు పరిగెత్తలేరండి. మరి మీరు యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మీ జీవితము ఉపయోగం లేకుండా ఉంటుంది. ఆయన మాట మీరు వినలేరు, ఆయన కోసం మీరు ఏమీ చేయలేరు, రాజీవ్ గాంధీ గారిని చంపింది ఎవరో తెలుసా? రాజీవ్ గాంధీ గారిని చంపింది ఎల్టీటీ వాళ్ళని ఒకటి ఉంది, ఎల్టీటీఈ. అలాగే శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస గారు ఆయన్ని చంపారు వీళ్ళు. అప్పుడు వీళ్ళ రేంజ్ చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఒక్కొక్కడు ఎల్టీటీ ప్రభాకరన్, ఆయన ఆ లీడర్ పేరు ప్రభాకరన్. అసలు ఎప్పుడు చూసినా వార్తల్లో ఈయనే వస్తూ ఉన్నాడు. ఇండియా దేశం నుంచి 3 వ్యక్తులు ఎట్లా తప్పించుకున్నారు, ఎట్లా వెళ్ళారు ఆయన దగ్గరికి, ఆయన అడ్రస్ ఎట్ట కనుక్కున్నారో తెలియకుండా వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ చేయాలండి. సార్ మీతో ఇంటర్వ్యూ చేయాలి, ఓకే. ఆయన కూడా కొంచెం సరదా అనిపించింది, రైట్ చేయండి. కూర్చున్నారు, కెమెరా పెట్టాడు, అంతా రెడీ కూర్చున్నారు. సార్ అసలు మీ పేరు మారుమోగిపోతుంది ప్రపంచంలో, ఉండేది ఒక చోట, బాంబు వేలేది ఒక చోట, ఎక్కడ స్విచ్ నొక్కుతారో తెలియదు, ఎక్కడ వేలిద్దో తెలియదు. ఏం టెక్నాలజీ అండి, ఎలా సాధ్యమైంది మీకు ఎలా సాధ్యమైంది సార్ ఇది అని అడిగారు. ఆయన నవ్వి, వాళ్ళకి సైనికులు చాలా మంది ఉంటారు ఎల్టీటీ వాళ్ళు, వాళ్ళ మెడలో సైనైడ్లు ఉంటాయి. సైనైడ్లు అంటే ఏంటంటే విషపు గోళీ అంటారు, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే విషపు గోళీ. అది నోట్లో వేసుకుంటే నువ్వుకి చచ్చిపోతావు. నువ్వు చచ్చావు, వేరే వాడిని చంపకుండా, ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా వేరే వాడు సేవ్ అవుతాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళు మెడలో సైనైడ్లు వేసుకుంటారు. మెడలో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఈ క్వశ్చన్ అడిగారు, సార్ మీ సీక్రెట్ సక్సెస్ ఎంత అద్భుతంగా ఈరోజు పనిచేస్తున్నారు, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటన్నారు.
వాళ్ళ సైనికుడు ఒకడు అటు వెళ్ళిపోతున్నాడు వేరే పని మీద. సపోర్ట్లు కొట్టాడు, రా పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ సార్, ఓకే సార్, మెడలో ఉన్నది నోట్లు వేసుకో అన్నాడు. మెడలో ఉన్నది నోట్లు వేసుకో, ఏ కారణం లేకుండా మెడలో ఉన్నది నోట్లు వేసుకోమంటే ఏం జరిగిద్దో చెప్పేవాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, చూసేవాడికి తెలుసు. ఓకే ఎస్ సార్ అని మెడలో ఉన్నది నోట్లు వేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత నురుకెక్కి చచ్చిపోయాడు. అప్పుడు అన్నాడు, అదే నా సీక్రెట్ అన్నాడు. అదే నా సీక్రెట్. నా కోసం చచ్చిపోయేవాడు ఉండాలయ్యా. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత దేవుని కోసం నేనేం చేస్తున్నాను? దేవుని ఎప్పుడు దేవుడా నువ్వు నా కోసం ఏం చేసావు అంటవే కానీ నేను దేవుడి కోసం ఏం చేస్తున్నా, ఎంతవరకు పరిగెత్తుతున్నా, ఎంతవరకు ఆయన ఉద్దేశాలు జరిగిస్తున్నా, ఎందుకు పరిగెత్తలేకపోతున్నా? మొదటి కారణం ఇష్టము లేని జీవితం మనల్ని పరిగెత్తకుండా చేస్తాం. సైతాన్ ఇష్టం లేని లైఫ్ నీకు ఇస్తాడు. అందుకే ప్రార్థన ఉంటే వీటిని జయించగలం, ప్రార్థన ద్వారా వీటిని అధిగమించగలం. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు అనుకోకుండా ఇష్టం లేకుండా తప్పులు చేస్తావు. పేతురు ప్రార్థన చేయరా ఆయన అంటే నిద్రపోయాడు, మెలుగుకు వచ్చాడు, అబద్ధం ఆడేశాడు, పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయన కావాలని చేయలే ఆ పని. చాలా మంది తప్పులు 2 రకాలు చేస్తారు. ఒకటి ఇష్టం ఉండే చేస్తారు, 2 ఇష్టం లేకుండా తప్పులు చేస్తారు. దావీదు బత్షెబతో ఇష్టం ఉండి తప్పు చేయరా, ఇష్టం లేకుండా తప్పు చేశాడు. అకస్మాత్తుగా జరిగిన పరిణామం అది. ఎందుకు వస్తాయి తెలుసా? ఎప్పుడైతే ప్రేయర్ విషయంలో ప్రార్థన చేయకుండా ప్రార్థన తగ్గిపోయిందో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఇష్టము లేని ఈ ప్రాబ్లం, ఈ శోధనను మనం జయించలేము. ఇష్టము లేని జీవితం. దేవుని బిడ్డలారా, ఇది ఫస్ట్ పాయింట్. సాతాను చేసే మొదటి పని ఇష్టం లేకుండా చేస్తాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సాతాను చేసే రెండవ మన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము ఒకసారి చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. 3వ వచనం చదువుకుందాం. ఒక్క నిమిషం అమ్మా, నన్ను కూడా తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు దేవుడు బూడిదను తీసివేసి పూదండను దుఃఖము తొలగించి ఆనందం ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చాడు. భారభరితమైన ఆత్మ అనండి ఒకసారి. అంటే ఏందో తెలుసా? అది ఒక దెయ్యం. నేను చెప్పే కదా, దెయ్యాలు 2 రకాలు ఉన్నాయి బైబిల్లో. దెయ్యాలు దాదాపు 35 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి బైబిల్లో. అన్ని దెయ్యాలు ఉన్నాయి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి. అందులో ఒకటి భారభరితమైన ఆత్మ. అంటే ఏందో తెలుసా? హృదయంలో బాధ, తెలియదు బాధ. ఏమా ఏంది అట్లా ఉండవంటే ఏమంటారు తెలుసా? ఏందో ఒక రకంగా ఉంది అంటారు, అది ఏందో తెలియదు. అదే దెయ్యం కలుగు చేసేది బాధ, తెలియని బాధ. అరే ఎందుకు బాధపడుతున్నావో నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకు బాధపడుతున్నావో చెప్పలేని స్థితిలో ఉన్నా నీవు దేవుని కోసం పరిగెత్తలేవు. ఎప్పుడు బాధపడతానే కూర్చుంటావు, ఎప్పుడు బాధతోనే జీవితాలు గడుపుతావు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, మన జీవితంలో బాధకరమైన దినాలు ఎక్కువగా ఉన్నాయా, ఆనందకరమైన దినాలు ఎక్కువగా ఉన్నాయా టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు భారభరితమైన ఆత్మ అంటే బాధను కలుగు చేస్తాడు. మనసంతా వేదనగా ఉంటుంది, అది కాదు, అది చాలా భయంకరమైన పరిస్థితి. అది మీరు కనుక అలాగే ఉంటే ఏం జరిగిందో తెలుసండి? అలాగే ఉంటే బాధ పెరిగిపోయి వేదన పెరిగిపోయి కఠినమైపోయి ఇక దేవుడి మీద మీకు అసహ్యం వేసి దేవునితో మీరు నడవలేరు, పరిగెత్తలేరు. బాధ స్థాయి పెరగకూడదు.
బాధ స్థాయి పెరగకూడదండి లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. బాధ మీ హృదయంలో బాధ ఉందంటే వెంటనే ప్రార్థన కూర్చోండి. మీ హృదయం మీకు ఇష్టం లేని లైఫ్లో ఉందంటే వెంటనే ప్రార్థన కూర్చోండి. తెలియని బాధలు కలుగు చేస్తాడు అపవాది, బాధకరమైన పరిస్థితులు తీసుకొస్తాడు. మనసంతా వేదన. ఈరోజు అంతా ఇదేనండి ప్రాబ్లం. యవనస్తులు చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ మనసంతా వేదనతో నిండిపోయి ఉంది. వాళ్ళ జీవితంలో ఆనందించలేని పరిస్థితి. ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు. సైతాను చేసే పని ఏంటంటే నీ హృదయంలో తెలియని బాధలు కలుగు చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది ఏంటంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అదేదనగా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక అపవాది ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడు అని అక్కడ పీడించమెంట్ ఏంటండి? పీడించమెంట్ ఏంటి? అరే నీ దండం పెడతాను పీడించబారా అంటావు అంటే విసిగించొద్దు, బాధ కలుగు చేయొద్దు. చూసారా, అపవాది మిమ్మల్ని విసిగిస్తాడు, మిమ్మల్ని బాధ కలుగు చేస్తాడు, మీకు హృదయంలో తెలియని బాధలు కలుగు చేస్తాడు. ఒక ఆమె నా దగ్గర తీసుకొచ్చాను, ప్రార్థన చేయండి పాస్టర్. ఏంటమ్మా అమ్మాయి ప్రాబ్లం? ఊరకనే ఏడుతున్నాను. ఊరకనే ఎట్లా చెప్తామ్మా, అది ఏందో అర్థం కావట్లేదు. అమ్మ ఏం చదువుతుంది? ఎంఎస్ చదువు, నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళేవండి, ఏమి లేదు, రిపోర్ట్లు ఏమి లేదు. మరి ఎందుకు ఎడుతుంది? అదే నా అర్థం కాదు. మీ అమ్మాయి యాక్షన్ చేస్తుంది ఎవరమ్మా? ఎంఎస్ చదువు అమ్మాయి అది ఎట్లా యాక్షన్ చేస్తారు? అప్పుడు ఇది చూపించేది అపో అది పీడిస్తాడు. రిపోర్టుల్లో కనబడదు, స్కానింగ్లో కనబడదు. అపో అది నిన్ను పీడించే సిస్టమ్ ఈ ప్రపంచంలో అర్థం కాదు. ఎప్పుడైతే నీకు ప్రార్థన తగ్గిందో, ఎప్పుడైతే దేవుడు నమ్ముకుని కూడా సరైన రీతిలో ప్రార్థించవో, నీ మానసిక ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. ఆ ఆనందం ఉండదండి. దేవుడు నీకు ఇష్టం లేని లైఫ్ ఉంటే నీకు ఆనందం ఉంటుంది. కానీ సైతాన్ ఏం చేస్తాడు? ఇష్టం లేని లైఫ్ ఇస్తాడు. ఇష్టం లేని లైఫ్ ఇచ్చిన తర్వాత సెకండ్ పాయింట్ వాడు చేసే పని ఏంటంటే తెలియని బాధలు కలుగు చేస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు నా హృదయం అంతా వేదనగా ఉందంటే ఏమంటాడండి? ఏ వేదన ఎందుకు అవుతుందమ్మా? ఏ టైంలో అవుతుందమ్మా? సైకాలజిస్ట్ దగ్గర. ఈ సైకాలజిస్ట్ ఏం చేస్తుంది తెలుసా? హృదయంలో ఆలోచన కనబడని బాధకు కనబడే ట్యాబ్లెట్లు, మొత్తు ట్యాబ్లెట్లు ఇస్తారండి. ఎందుకు ఈ గొడవ శుభ్రం తిరిగి పడుకో అంటారు. ఈ బాధలో ఇవన్నీ ఎందుకు? మొత్తు ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ మొత్తులో నీకు ఏం అర్థం కాదు, టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ భూమి మీద నువ్వు ఏమీ చేయలేవు. ప్రపంచంలో ఏదో ఒక చేయటానికి నాలాంటి వాడు భూమి మీద 750 కోట్ల మందిలో నాలాంటి వాడు లేడు ఈ లోకంలో, మీలాంటి వాడు లేడు ఈ లోకంలో. మిమ్మల్ని ఈ ప్రపంచంలో స్పెషల్గా దేవుడు పుట్టించాడు. ఎందుకో తెలుసా? స్పెషల్గా ఉండడానికి. స్పెషల్ నీ లైఫ్ నేను అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో నువ్వు స్పెషల్, మీరు స్పెషల్గా ఉన్నారు, నేను స్పెషల్గా ఉన్నా. ఏ స్పెషల్ సాధించావు ఈ ప్రపంచంలో? ఏ స్పెషల్ సాధించావు? మనం ఆలోచించుకోండి. టోటల్గా 750 కోట్ల మందిలో నాలాంటి వాడు లేకుండా దేవుడు పుట్టించాడంటే నన్ను ఎంత స్పెషల్గా దేవుడు పుట్టించాడు. మీలాంటి వాడు ఎవరు ఒక్కడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. మిమ్మల్ని ఎంత స్పెషల్గా పుట్టించాడు. ఎందుకో తెలుసా? స్పెషల్గా బ్రతకటానికి. మన బ్రతుకు ఎలా ఉంది? సైతాన్ ఏం చెప్తాడు? ఇష్టం లేని తప్పులన్నీ ఇష్టం లేని బాధలన్నీ తీసుకొచ్చి నీ రుద్దేసి. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి డాక్టర్ గారు, నేను అసలు నా రోజు మనశాన్ని ఉండట్లేదు, మనసంతా వేదనగా ఉంది, ఏమన్నా ట్యాబ్లెట్లు టీమ్ అన్నాడు. అరే బలేబడి వీటికి ట్యాబ్లెట్లు ఉండవయ్యా, మన ఊర్లో కొత్త సర్కస్ వచ్చింది, ఆ సర్కస్లో ఒకడు భలే నవ్వుతున్నాడు, నాకు నాపటి నా ఊరు బాగోపోతే నేను కూడా వెళ్ళొచ్చాను, నువ్వు కూడా ఒకసారి అక్కడికి వెళ్తే కొంచెం మనశాన్ని దొరికింది, ఆ నవ్వించేవాడు నిన్ను భలే నవ్విస్తాడంటే ఈయన అన్నాడు, ఏమన్నా నవ్వించేవాడు నేనేనండి అన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో నవ్వించే కార్యక్రమాలు ఉన్నాయి. ఏమంటే మొత్తానికి సినిమా వాళ్ళు చెప్పుకోవచ్చు అండి. వాళ్ళు ఎంత గ్రేట్ అంటే మూడు గంటల కూర్చోబెట్టి మనల్ని ఏడిపెత్తారండి అబద్ధం చెప్పి. అది అబద్ధం అని తెలుసు, అది పుట్టిదేరని తెలుసు, అయినా నువ్వు ఏడుస్తావు. అదే సత్యం చూస్తుంటే ఏడవట్లేదు,
పశ్చాత్తాపండి రా బాబండి అనట్లా. అబద్ధం చెప్పి అది అబద్ధం హాల్లోకి వెళ్ళేది నీకు తెలుసు, కానీ నువ్వు ఎడుతావు దాన్ని చూసి. అది వాడి గొప్పతనం. కానీ మనం సత్యం చెబుతున్నా, వేదంతో చెబుతున్నా, పశ్చాత్తాపడలేదు. దయచేసి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒక స్పెషల్గా జీవితాన్ని ప్రారంభించారు మీరు. దేవుడి ప్రపంచంలో మిమ్మల్ని ఒక స్పెషల్గా చేశాడు. మనము పరిగెత్తాలి. ప్రత్యేకత ఈ ప్రపంచంలో మనం కలిగి ఉండాలి. ఆ విధంగా పరిగెత్తాలంటే అపవాది నిన్ను పరిగెత్తకుండా ఏం చేస్తాడంటే తెలియని బాధలు కలుగు చేస్తాడు. తెలియని మానసిక వేదనలు ఎప్పుడు నువ్వు బాధపడతా కూర్చోవాలి. ఇది రెండో పాయింట్. ఇక లాస్ట్ పాయింట్, సైతం ఏం చేస్తాడు తెలుసా? పరిగెత్తున్నావు, పరిగెత్తకుండా నిన్ను వెనక్కలాగుతాడు. వెనకన్నీ గుర్తు తీసుకొస్తాడు. వెనకల తప్పులన్నీ జ్ఞాపకం చేస్తాడు. వెనకలో ఉన్న గతాన్ని అంతా గుర్తు చేస్తాడు. గతం కొంతమందిని, గతంలో ఏమండి మనందరం గతంలో ఏదో తప్పు చేస్తాం, తప్పు చేయకుండా మనం మారు మనసు పొంది అవన్నీ మర్చిపోయాం. కానీ గతంలో మనకంటూ కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పులు గుర్తు తీసుకొస్తాడు. ఆ తప్పులు నువ్వు గతంలో చేసావు వెనకలు అవుతా ఉంటాయి. గుంటూరు జిల్లాలో తెనాలి అనే ఊరు ఉంది. తెనాలి దగ్గర లంకలు ఉంటాయి, చిన్న మీపూరు లంకలు. ఆ ఉదయం 8 గంటలకు పోసెళ్ళింది, సాయంకాలం 8 గంటలకు పోసెళ్ళింది ఆ ఊరు. ఆ తర్వాత బోట్లు ఉంటాయి. బోట్లు అంటే పాయ బోట్లు అంటే నది కంటే చిన్నది, కాలువ కంటే పెద్దది. దీన్ని పాయలు అంటాం. పాయలు ఉంటాయి. బోట్లు అంటే తొట్టిల్లాగా ఉంటాయి అనమాట. ఆ తొట్టిలో కూర్చుని దాన్ని ముందుకు నెడితే అది వెళ్ళిపోతాడు, అవతలకి వెళ్ళిపోతాడు. ఇట్లా ఆ ఏరియాలో ఉంటాయి. ఇద్దరు మనుషులు ఏం చేశారంటే శుభ్రంగా సెకండ్ షో సినిమా చూసి చల్లటి వేసవ కాలం, చల్లటి గాలి, తెల్లటి వెన్నెల బాగా తాగి తూలుకుంటూ వచ్చి రాత్రి బోట్ ఎక్కారు. బోట్ ఎక్కి దాని ముందుకన్నారు కానీ అక్కడే నిద్ర వచ్చేసింది, నిద్రపోయేది. తెల్లారి లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఎక్కి రాడే ఉండరు. అది ఏమైంది మనం ఏంటి, వాళ్ళు ఆ బోటు తాడు కట్టేసి ఉన్నాయి చెట్టుకి. అది ఇప్పల వాళ్ళు లోపల కూర్చుని ముందుకన్నారు. అది ముందుకెళ్తుంది, తాడు వెనకలాగుతుంది. మళ్ళీ ఒడ్డుకు వచ్చి మళ్ళీ ముందుకెళ్తుంది, మళ్ళీ వెనకలాగుతుంది. ఈ రాత్రి అంతా గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ బస్సులు తిరుగుతాయి. ఇక రాత్రి అంతా ముందుకి వెనక్కి ఏళ్ళకట్ట అనిపిస్తుంది, వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ జరుగుతున్నది ఏంటి? అక్కడే ఉన్నారు. చాలా మంది జీవితాలు ఇలా ఉంటాయి. దేవుల్లో ఉంటారు, దేవుల్లో సీనియారిటీ పెరుగుతుంది, కానీ ప్రపంచంలో ఏది సాధించలేరు. నువ్వు స్పెషల్ మర్చిపోవద్దు. యు ఆర్ ఏ స్పెషల్. ఈ నీలాంటి భూమి మీద ఎక్కడ లేడు. నీలాంటి నువ్వే. ఎందుకు దేవుడు నిన్ను అలా పెట్టాడు? ఈ ప్రపంచంలో 750 కోట్ల మందిలో నాలాంటి వాడు లేకుండా స్పెషల్గా పెట్టినప్పుడు ఈ ప్రపంచంలో నేను స్పెషల్గా బ్రతకాలండి. మీరు కూడా స్పెషల్గా బ్రతకాలి, స్పెషల్గా జీవించండి. అందుకే అపవాది గతాన్ని మీరు గుర్తు చేస్తాడు. గతంతో నేను బాధిస్తాడు. గతం నిన్ను చాలా మంది గతం తలుచుకునే గతం పేరు ఎందుకు గతం అంటారు. గతం మర్చిపోలేదు. అపవాది గతాన్ని గుర్తు చేస్తాడు. ఈ చిత్రం చెప్పనా? ఇశ్రాయేలు అరణ్యంలో వచ్చారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. వస్తా సగం దూరం వస్తే, ఈ సగం దూరం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల క్రితం తిన్న దోసకాయలు గుర్తొస్తాయి ఇండియాకి. మీకు ఎప్పుడైనా గుర్తొచ్చినాయా? 40 సంవత్సరాల క్రితం తిన్న కూరలు ఎప్పుడైనా గుర్తొస్తాయండి మనకి? మరి ఏడగట్ట గుర్తొచ్చినాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి. మరలా మనం అటు వెళ్దాం. ఏ దోసకాయల కోసమా? దోసకాయల కోసం అవి గుర్తు చేసి వెళ్దారండి అంటున్నారు. చూసారా? గతం వెనకలాగుతుంది, పరిగెత్తకుండా చేస్తుంది. గతం నిన్ను వెనకలాగుతుంది. ఎవరు కూడా గతం వచ్చేంత బాధపడొద్దు. గతాన్ని గుర్తు చేసుకోవద్దు. గతంలో చేసిన తప్పులు గుర్తు చేసుకోవద్దు. అవి నిన్ను వెనకలాగుతాయి. నేను పాస్టర్ గారు అబ్బాయిని. పాస్టర్ గారు అబ్బాయి ఎట్లా ఉండాలండి? పాస్టర్ గారు ఎట్లా ఉంటాడు, పాస్టర్ గారు అబ్బాయి కూడా అలాగే ఉండాలి. కానీ నేను భయంకరంగా సినిమాలు చూస్తాను. ఎవరికి తెలియదు భూమి మీద. అప్పుడే కరోనా అప్పుడు మీరు 3 మాసాలు వేస్తున్నారు. నేను అప్పుడే పెద్ద కండలతో తల చుట్టుకునేవాడిని. కళ్ళు తప్ప ఇంకేం కనపడవు. సినిమా హాల్లోకి వెళ్తే లైట్ లేకపోతారు. అప్పుడు మళ్ళీ మొత్తం తీసేవాడిని. సరే, ఈ రకంగా ఉంటే ఇంటర్వ్యూల్లో మరి చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. ఎందుకు ఏమైందో నాకు తెలియదు. మా సంఘ పెద్ద కూడా సినిమాకి వచ్చాడు.
ఆయన ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఆయన ఎదురుపడ్డాడు. ఆయన చూసి ఎవరు వీడియో తీయడం అనుకుంటున్నాడు. అన్నయ్య మాటలు రావట్లేదు మా ఇద్దరికి అన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, సరే అంత చాలేరా చూసారా ఇంకరా అని సినిమా హాల్లో ఒక నిబంధన చేసుకున్నాం. నేను నీ గురించి మీ నాన్నకి చెప్పు, నువ్వు నా గురించి సంఘంలో చెప్పొద్దా. సరేనని చెప్పి నేను ఓకే నిబంధన బాగుంది. సరే ఊర్లో అప్పుడప్పుడు తిరుగుతాడు, గుర్తుంది ఇంతే అనుకునేవాడు. క్రిస్మస్కి ఏమైందంటే మా ఇద్దరికి గొడవ వచ్చింది. ఆయన అంటాడు నేను కనుక నోరు తెరిచేనా అన్నాడు. చెరువు నేను కూడా తెరుస్తాను అన్న. ఏమండి ఇప్పుడు ఆయనకి వ్యవసాయం ఇచ్చి కోవాడిని పిలిపించి అయ్యా నోరు తెరువు అన్నా. ఏమన్నైతే నాకు గతం దేవుడు మేలుగా మార్చే దేవుడు, గతం దేవుడు మేలుగా మర్చిపోవు, గతాన్ని దేవుడు మేలుగా మార్చే దేవుడు. యేసు ప్రభు స్పెషల్ ఏంటంటే సైతానే గతాన్ని గుర్తు చేస్తాడు, యేసు ప్రభు గతం మేలుగా మార్చే దేవుడు. అందుకే మీ అందరికీ నేను చెబుతున్నాను, మీరు కూడా గతం చేత బాధించబడితే గతం మిమ్మల్ని వెనక్కలాగుతుంది, గతం మనల్ని వెనక్కలాగుతుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు భయంకరంగా సినిమాలు చూసాడు. చెప్పాక ఎవరు లెక్క చేసాడు కాదు. నేను ఆ లెక్చరర్స్ అనేవాడు, ఒరే రత్నకుమార్ గా నీ వల్ల మా కాలేజీ పొరుగు పోతుందా, దరిద్రుడా, నువ్వు ఎట్టయిపోతావు తిట్లు తిట్టేవాడు. నన్ను వాళ్ళే గాలికే పోతుంది అనుకునేవాడు. ఎవరు లెక్క చేసేవాడు కాదు. ఫీజు కట్టే సార్ లేవు సార్ సినిమా చూస్తాను అనేవాడు. ఎట్లా భయంకరంగా అర్థాలు చేశారు నన్ను. అటు లెక్చరర్స్ అర్థాలు చేశారు, ఇటు పిల్లలు అర్థాలు చేశారు. సరే బయటకు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న తప్ప నేను చేసిన గొప్ప విషయం ఏంటంటే పుస్తకాలు చదివి ప్రార్థనా జీవితాన్ని గంటలు 365 రోజులు ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో గడపాలనుకున్నాను. 300 రాత్రులు గడిపాను. ఒక 65 రోజులు మిస్ అయిపోయింది. అప్పుడు దేవుడితో ఎలా ఉండాలి, దేవుడి నడిపింపు ఎలా తెలుసుకోవాలి అని బైబిల్ ఎలా చదవాలి బాగా నేను తెలుసుకున్నాను. ఆ క్రమంలో దేవుడు నా పట్ల అద్భుతం చూపించి శుభవార్త ఛానల్లో వాక్యం చదువుతానికి అవకాశం ఇచ్చింది. నేను వాక్యం చదువుతుంటే నేను చదివిన కాలేజీ ప్రిన్సిపల్ అన్నం తింటా చూస్తూ ఉన్నాడు. భోజనం చేస్తా చూస్తుంటే ఆ మాటలు ఆయనకి హత్తుకున్నాయి. మా ఆఫీస్కి ఫోన్ చేశాడు, సార్ రత్నకుమార్ గారు అపాయింట్మెంట్ కావాలంటే సరే మా స్టాఫ్ ఫోన్ చేసుకున్నాడు పేరు. నేను వచ్చిన తర్వాత సార్ మీకోసం మీతో మాట్లాడాలంట. ఎవరంటే పలానా కాలేజీ ప్రిన్సిపల్. అరే నేను చదివిన కాలేజీ ప్రిన్సిపల్ అని చెప్పి నేను వెంటనే ఆ నెంబర్ చూసి ఫోన్ చేశాను. సార్ నేను రత్నకుమార్ అన్నాడు. అయ్యా మీ అపాయింట్మెంట్, నా అపాయింట్మెంట్ నేను సార్, నేను మీ కాలేజ్ స్టూడెంట్ అన్నాడు. పెద్ద ఫోన్లో కేకేశాడు. ఏ కాలేజీ అయితే చూడండి దేవుడు గతాన్ని ఎలా మారుస్తాడు, ఎలా మేలుగా చేస్తాడు. ఏ కాలేజీ అయితే నన్ను దూషించిందో, ఏ కాలేజీ అయితే నన్ను తక్కువగా భావించిందో, చీఫ్గా చూసిందో, అదే కాలేజీకి చీఫ్ గెస్ట్గా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఏ లెక్చరర్ అయితే ఒరే దరిద్రుడా నువ్వు నాశనం అయిపోతానని శాపాలు తిట్టాడు, ఆ లెక్చరర్ వచ్చి నాకు దండేస్తుంటే ఆయన ముఖంలో చూసి దేవుడు ఎంత మార్పు తీసుకొని రాగలడో, గతాన్ని ఎంత మేలుగా చేయగలడో. అందుకే నేను చెబుతున్నాను, గతము సైతాన్ని ఉపయోగించుకుంటాడు, గతం మార్చడం అనేది దేవుడు ఉపయోగిస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే దేవుని కోసం పరిగెత్తాం, దేవుని కోసం పనిచేద్దాం. దేవుని కోసం పరిగెత్తాలంటే 3 అపవాది మిమ్మల్ని 3 విధాలుగా బాధ పెడతాడు, పరిగెత్తకుండా చేస్తాడు. మొదటి విషయం ఏంటంటే ఇష్టము లేని జీవితం ఇస్తాడు మీకు. ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తా కూర్చుంటాం. వద్దు, దేవుడు ఇష్టం లేని జీవితం. ఏమండి సేవకు వచ్చినప్పుడు డబ్బులు లేక విశ్వాసం అప్లై ఇంకా జరక్క 5 రూపాయలు పప్పు కొనుక్కుని ఆ పప్పు కొంచెం తిని సాయంకాలం దాన్ని వేడి చేసుకుని తింటే కొత్త టేస్ట్ వచ్చేది, వేడి మీదగా కొత్త టేస్ట్ వచ్చేది, ఆ సజ్జవాసన వచ్చేది. దాన్ని వేడి చేసుకుని తిని సేవ చేసిన రోజులు ఉన్నాయి. కష్టపడ్డారు, నేనేం ఫీల్ అవ్వలా. దేవుడి కోసం కష్టపడ్డా, దేవుడు ఆశీర్వదించాడు, నా స్థాయి పెంచాడు, ప్రపంచ పరిచర్య దేవుడు నాకు అప్పగించాడు. పరిగెత్తుతున్నాను. నాకు తెలుసు ఈ 3 విషయాలు నాకు పరిగెత్తడానికి దేవుడు నాకు ఇచ్చిన విషయాలు. జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనము పరిగెత్తకుండా దేవుని కోసం ఏమీ చేయదు. ఏం చేస్తున్నాం దేవుని కోసం? మనం దేవుని ఉద్దేశాలు, మరి ఆయన ఉద్దేశాలు ఈ ప్రపంచంలో ఎంతవరకు జరిగిస్తున్నాం, ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన
విషయం. మనము తేలిగ్గా ఉండి పరలోక రాజ్యం చేరలేము. మనం తేలిగ్గా మనం జీవితాన్ని ముగించి దేవుని కొరకు ఏ పని చేయకుండా సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండమని బైబిల్ చెబుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలిగిన స్థాయి మనకు ఉండాలంటే స్త్రీలకు సంబంధించిన ఉద్దేశాలు స్త్రీలకు ఉంటాయి, పురుషులకు సంబంధించిన ఉద్దేశాలు పురుషులకు ఉంటాయి. పరిగెత్తండి దేవుని కోసం, దేవుని కోసం ఉద్దేశాలు జరిగిద్దాం. అంతేగాని మనం అంత టైం అంతా వేస్ట్ చేసుకుని ఇష్టం లేని జీవితం గడుపుకుంటా. రెండోది బాధాకరమైన జీవితం, హృదయం అంతా బాధతో నింపబడుతుంది. 3 గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక కాలేజీలో ఒక అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళు పెద్దోడు పెళ్లి చేయరు. సరే, అమ్మాయికి ఒక పెళ్లి చేశారు, అబ్బాయి ఒక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది, ఎవరు బతుకుతున్నారు. ఒక కొంతకాలం అయిన తర్వాత ఎట్లాగో ఇతను ఫోన్ నెంబర్ దొరికింది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి కూడా అయితే ఒకడు ఫోన్ నెంబర్లో ఒకడు సంపాదించుకున్నారు, ఫోన్లు చేసుకున్నారు. ఈ సెల్ ఫోన్ ఇటువంటి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి. ఎట్లా జాలీగా మాట్లాడుకుంటున్నారు, అసలు నువ్వు లేకుండా నేను ఉండలేను అట్లా అనుకుని సరే ఒక పని చేద్దాం, ఇద్దరు కలిసి హైదరాబాద్ పారిపోదాం అన్నారు. సరే, ఆయన వదిలేసి ఈయన వదిలేసి ఇద్దరు కలిసి హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాద్లో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. 2 రోజులు అయిపోయిన తర్వాత కుకట్పల్లి వెళ్దాం, అమ్మో నాకు తెలిసిన వాడు ఉంటారు. కొన్ని సికింద్రాబాద్ వెళ్దాం, అమ్మో నాకు తెలిసిన వాడు ఉన్నారు. ఈ విధంగా అనుకుని బయటికి రాలేక, లోపల ఉండలేక, విడిపోలేక, ఏం చేయాలి అర్థం కాక పెద్ద అపార్ట్మెంట్ ఇద్దరు దూరి చచ్చిపోయారు. గతం గుర్తుకొస్తే అపవాది చేసే పని అది. గతం గుర్తుకొచ్చి అపవాది చేసే పని అది. గతం బాగా సౌండ్ పెంచితే ఎట్లా ఉంటే గతాన్ని పెంచుతాడు, గతం మీద ఆశలు కలుపు చేస్తాడు. అందుకే యేసు ప్రభు గతం మీద విజయం ఇవ్వగలడు, గతపు ఆలోచనల మీద విజయం ఇవ్వగలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలంలో ఒకే ఒక ప్రశ్న, దేవుని కొరకు ఏ స్థాయిలో మీరు పరిగెత్తుతున్నారు అనేది మీరు ఆలోచించాలని కోరుతున్నాను. అందరూ పరిగెత్తండి. దేవుని ఉద్దేశం లివింగ్స్టన్ గారు తను ఎంతవరకు పరిగెత్తాడు. నేను అప్పుడప్పుడు ఆయన్ని నవ్వుతా అంటూ ఉంటాను. ఒంటి కాలోడు నువ్వే అంత చేస్తే మేము అంత చేస్తాం చూడనేవాడిని. ఒక్క కాలోడు నువ్వు అంకుల్ మీరు అలా చేస్తే నేను అలా చేస్తాను నవ్వుతా ఉండేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన ముందు పరిగెత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ముందు పరిగెత్తిన వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులు మన ముందు ఉన్నారు. ఇది వాళ్ళ టైం అయిపోయింది, ఇది మన టైం. వాళ్ళని అధిగమిద్దాం, వాళ్ళ ఉద్దేశాలు అధిగమిద్దాం, వాళ్ళకంటే అధికంగా దేవుని పనులు చేద్దాం. ఒకవేళ మీరు కనుక చేయలేకపోతే ఏమండి, లాస్ట్ మాట జాగ్రత్తగా, దేవుడికి మన పట్ల కొన్ని ప్లాన్లు ఉంటాయి. దేవుడికి ఎట్లా ప్లాన్లు ఉంటాయో దెయ్యానికి కూడా మన పట్ల ప్లాన్లు ఉంటాయి. ఈ రత్నకుమార్ గారు నాకు దొరకాలి, వాడి సంగతి చెబుతానని వాడు అనుకుంటాడు. కొన్ని ప్లాన్లు చెబుతాను. సంసోరు తిరగల విసరతం దేవుడి ప్లానా దెయ్యం ప్లానా? అంటే దేవుని సేవకుల జీవితాల్లో కూడా ఎవరి ప్లాన్ జరిగింది? గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యోధా చచ్చిపోవటం దేవుని ప్లానా? శత్రువు ప్లానా? అందుకే మన జీవితాల్లో ఎవరి ప్లాన్ జరుగుతుంది? ఎవరు ఇష్టం లేని జీవితం జీవిస్తున్నాం అంటే అది ఎవరి ప్లాన్? హృదయంలో బాధతో జీవిస్తున్నామంటే అది ఎవరి ప్లాన్? గతంతో ఏమంటే మెంటల్ ఆసుపత్రి హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్ళారు మీరు? ఎప్పుడైనా వెళ్ళండి ఒకసారి. వాళ్ళకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఒకటే, వాళ్ళకున్న ప్రాబ్లం ఒకటే ఏంటో తెలుసా? గతాన్ని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, హ్యాపీగా ఉంటారు ఎప్పుడు కూడా. కానీ గతాన్ని వాళ్ళు చెబితే తట్టుకోలేరు. అందుకే నేను చెబుతున్నా, ఒక ఎస్పీ గారిని నక్సలైట్ కాల్చారు. అది చూసి అడవ చచ్చిపోయింది, కానీ తట్టుకోలేదు. కానీ యేసు ప్రభు పవర్ ఈ భూమి మీద ఎంత ఉన్నా సరే, ఎంత అవమానించబడ్డా సరే తట్టుకొని నిలబడేటట్టు మనల్ని చేస్తుంది. కాబట్టి మీరందరూ దేవుడి కోసం పరిగెత్తండి. మరలా చెబుతున్నాను, మీరు స్పెషల్. మీ జీవితం కూడా ఎలా ఉండాలి? స్పెషల్గా ఉండాలి. అంతేగా టీవీలో ఈ వాక్యం చెబుతుంటే అక్కడ ఉండవు అతను అన్నా, ఇక్కడ ఉండేవాళ్ళంతా నేను స్పెషల్ అన్నాడు. దేంట్లో అంటే వాళ్ళు 2 బిర్యానీ తిన్నారన్న, ఈజీగా నేను 2 బిర్యానీలు తింటాను అన్నాడు.
తినటంలో స్పెషల్, నిద్రపోవడంలో స్పెషల్, తినటంలో స్పెషల్, తాగటంలో స్పెషల్ కాదు. దేవుని కోసం ఈ ప్రపంచంలో ఏం చేశావు అది స్పెషల్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరందరూ దేవుని కోసం ప్రత్యేకమైన స్పెషల్గా బ్రతకాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. తమను వంచండి, ప్రార్థన చేసుకోండి. కొన్ని నిమిషాలు దేవుని కోసం పరిగెత్తుతున్నానా? ఈ ప్రపంచంలో నేను దేవుని కొరకు పరిగెత్తుతున్నానా, లేదా అనేక ఇష్టం లేని జీవితంతో ఉన్నానా, గతం చేత బాధించబడుతున్నానా? ఒక్కసారి మనలను మనము పరిశీలించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో మీరు మమ్మల్ని స్పెషల్గా చేశారు ప్రభువా. ఎందుకంటే స్పెషల్గా బ్రతకడానికి, ఈ ప్రపంచానికి మేము ఒక స్పెషల్గా ఉండాలి. కానీ అపవాది మమ్మల్ని స్పెషల్గా లేకుండా చేశాడు ప్రభువా. అపవాది మమ్మల్ని నార్మల్గా చేస్తున్నాడు ప్రభువా. తండ్రి, మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం నాయన, సహాయం చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నిరాశులు ప్రభువా, వారిని పెంచిన వ్యక్తులు వీళ్ళు నాయన, వారిని సమయంలో వారందరూ కూడా ప్రత్యేకంగా ఉండి నీ ఉద్దేశాల కోసం పరిగెత్తడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. మరి ప్రత్యేకంగా మరి అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరికి, పెద్దలకు మరలా చెబుతున్నాను, మీరు మనందరినీ పుస్తక క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి, కలిసి పని చేద్దాం, ప్రపంచ స్థాయిలో పరిగెత్తుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. థ్యాంక్ యూ. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు కాడి మొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు కాడి మొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా,